ఇన్స్పెక్టర్ నయీం ఇంట్లో మరోసారి తనిఖీలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అల్కాపూర్ టౌన్షిప్ సమీపంలోని భవనంలో మొదటి 3 అంతస్తులను ఇప్పటికే తనిఖీలు చేసిన పోలీసులు కాసేపట్లో సెకండ్ ఫ్లోర్లోని గదుల్లో సోదాలు చేయనున్నారు. తాళాలు వేసి ఉన్న 2 గదుల్లో తనిఖీలకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. ఈ తనిఖీల్లో నయీం దందాలకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రవీణ్ అల్కాపూర్ టౌన్షిప్ లో నయీం ఇంటి వద్ద నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే 2 రోజులుగా నయీం ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆల్రెడీ ఇంట్లో సోదాలు చేసిన తర్వాత ఇంటిని సీజ్ కూడా చేశారు పోలీసులు. కానీ ఇప్పుడు ఈ 2వ ఫ్లోర్ గొడవ ఏంటి? 2వ ఫ్లోర్ ని తనిఖీలు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడానికి కారణం ఏంటి? శిరీష్, అయితే 2 రోజుల క్రితమే నయీం ఇళ్లలో ఏదైతే భార్య ఉన్నటువంటి అల్కాపూర్ కాలనీలో ఒక నిర్మానుష ప్రదేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి భవనంలో కూడా 2 రోజుల క్రితమే తనిఖీలు చేశారు. అయితే 3 ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ భవనంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు 2,80,00,000 రూపాయలు నగదు, తర్వాత 1 కేజీ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏదైతే బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్ కి అప్పటికే తాళాలు వేయడం జరిగింది. దాన్ని అప్పటికి మాత్రం ప్రస్తుతానికి పోలీసుల హడావిడిలో ఆ యొక్క భవనంలో ఉన్నటువంటి ఆ బెడ్రూమ్ ను కూడా వారు పరిశీలించలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు మరి కాసేపట్లో కూడా ఆ బెడ్రూమ్ తాళాలు పగలుకొట్టిన తర్వాత లోపల కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, తర్వాత నగదు కూడా పెద్ద ఎత్తున ఉందని కూడా పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో కూడా ఇక్కడ పోలీసులు చేరుకొని ఆ యొక్క బెడ్రూమ్ లో ఎంతవరకు నగదు ఉంది, తర్వాత ఎంత డాక్యుమెంట్స్ ఉన్నాయనే విషయం పైన మాత్రము మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే పోలీసులు మాత్రము పూర్తిగా భవనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. భవనంతో పాటు అక్కడ ఉన్నటువంటి కారు, తర్వాత లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం అంతా కూడా సీజ్ చేశారు. అయితే ప్రధానంగా ఒక నిర్మానుష ప్రదేశంలో ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భవనంలో కీలకంగా ఎవరైతే ఆ అనుచరులు ఉంటారో అనుచరులందరూ కూడా ఇక్కడి నుంచినే వారి కార్యకలాపాలన్నీ కొనసాగించేవాళ్ళనేది కూడా ఇప్పటికే దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి. అయితే మరి కాసేపట్లో ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా రాబోతుంది. వచ్చిన తర్వాత నయీం యొక్క డైరీ ఆధారంగా కొన్ని విషయాలు కూడా అందులో రాయడం జరిగింది. అయితే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ లో తనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు కొన్ని మారునాయుధాలు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వచ్చిన తర్వాత వాటినన్నిటినీ కూడా పరిశీలించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే నయీం ప్రధాన అనుచరుడైనటువంటి శ్రీధర్ గౌడ్, ఇతను డ్రైవర్ గా కూడా పనిచేస్తున్నాడు. అయితే నయీంతో దాదాపు 8 సంవత్సరాల పాటు శ్రీధర్ గౌడ్ పనిచేస్తున్నాడు. అయితే శ్రీధర్ గౌడ్ ఇప్పటికే 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వనస్థలిపుర ప్రాంతంలో కూడా ఒక నయీం ఒక నిర్మానుష ప్రదేశంలో ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా తన కార్యకలాపాలు కొనసాగించేవాడు. అయితే అక్కడ కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, నగదు కూడా పెద్ద ఎత్తున పోగు చేసుకున్నాడని కూడా పోలీసులకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ వెళ్లి తనిఖీలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అయితే ఈ రోజు మరొకసారి శ్రీధర్ గౌడ్ ని కస్టడీలోకి తీసుకొని ఉదయం 6 గంటల ప్రాంతంలో కూడా శ్రీధర్ గౌడ్ ను తీసుకురావడం జరిగింది. మరోవైపు శ్రీధర్ గౌడ్ తో పాటు మన నయీం ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఫర్హానా, ఈమె వంట మనిషి, ఈమెను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే నయీం ప్రధానంగా ఫర్హానా, శ్రీధర్ గౌడ్ వీరిద్దరూ కూడా ఈ కీలకం కాబోతున్నారు. ఎందుకంటే నయీం చేసినటువంటి అక్రమాలు కావచ్చు, భూదందాలు, సెటిల్మెంటల్ విషయంలో మాత్రము వీరిద్దరికి పూర్తి విషయాలు కూడా తెలిసినట్టు పోలీసులు కూడా దర్యాప్తులో తేలినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఫర్హానాను కూడా దాదాపు 3 గంటల పాటు నిన్న విచారించడం జరిగింది. మరోసారి ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఫర్హానా దాదాపు 8 సంవత్సరాల పాటు కూడా నయీంతో పనిచేసింది, వంట మనిషిగా పనిచేసింది. అయితే ఆమె దగ్గర కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్, నగదు కూడా పెద్ద ఎత్తున కూడా తాను దాచినట్లు కూడా డైరీలో రాయడం జరిగింది. అంతేకాకుండా డైరీనే ప్రధానంగా పోలీసులు దర్యాప్తుకు ఉపయోగపడింది. ప్రస్తుతం కొద్దిమంది ఐపీఎస్ అధికారులు, తర్వాత రాజకీయ నాయకులు కూడా డైరీలో పేర్లు కూడా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఐజీ స్థాయి అధికారి అయినటువంటి సందీప్ శాండిల్ల నేతృత్వంలో 2 బృందాలుగా విడిపోయి ఇప్పటికే తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే నయీం కు ప్రధాన అనుచరుడుగా భావిస్తున్నటువంటి రియాజ్ ను కూడా మరికొద్ది నిమిషాల్లోనే అదుపులోకి తీసుకున్నారు. వారిని కూడా ఇప్పటికే నల్గొండ జిల్లా కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదైతే రియాజ్ కూడా గతంలో నయీం కు ప్రధానంగా అనుచరుడుగా ఉన్నాడు. అయితే భూ సెటిల్మెంట్ లోను, తర్వాత వచ్చేసి భూ దందాల్లో కూడా కీలకమైన పాత్ర పోషించాడు. నయీం చెప్పినటువంటి విషయాలన్నిటిని కూడా తానే చేసి పెట్టేవాడంటూ కూడా పోలీసులు కొద్ది వరకు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ పోలీసులు కూడా రియాజ్ ను అప్పచెప్పడం జరిగింది. మరి కాసేపట్లో రియాజ్ తో కూడా కీలకమైనటువంటి విషయాలన్నిటిని కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే నయీం చేతుల్లో అంతమైనటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టులు అంతమైన తర్వాత ఆ యొక్క హత్య చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు లిస్ట్ అవుట్ చేసి వారిని కూడా విచారించే అవకాశాలు స్పష్టంగా
స్పష్టంగా కనపడుతున్నాయి రైట్ శిరీష. థ్యాంక్ యూ ప్రవీణ్.